సో డియర్ ఫ్రెండ్స్, మనకు సీటెడ్ పేపర్ 2 డిసెంబర్ 2019 టు 2019 మనం ఇంతకుముందు పార్ట్ 1లో 15 బిట్స్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 ఇది 15 బిట్స్ రిమైనింగ్ పార్ట్. ఈ యొక్క 15 బిట్స్ ఈ పార్ట్ 2లో చేస్తున్నాం. ఓకే, విల్ స్టార్ట్. ఏ టీచర్ కెన్ అడ్రస్ వన్స్ అగైన్. ఇంకొకటి బిట్స్కి వెళ్ళే ముందు దీన్ని ఎవరైనా దయచేసి, ముఖ్యంగా పేపర్ 1 రాసే మిత్రులు కూడా దయచేసి చేయండి, ఎందుకంటే క్వశ్చన్స్ డీపర్ అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ పేపర్ కనుక చూసినట్టయితే, మనకు 16th ఎగ్జామ్ కనుక గమనించినట్టయితే చాలామంది మిత్రులు ఏంటంటే క్వశ్చన్ చేయొచ్చు, కానీ తప్పనిసరిగా కొంచెం డీపర్ అడుగుతున్నారు. మునుపటిలాగా డైరెక్ట్ ఆన్సర్స్ ఉండలేవు. క్వశ్చన్ చదవాలి, చదివి ఆన్సర్స్ని ఒకసారి 2 సార్లు మనం మళ్ళీ చదువుకుంటే ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నారు. సో దయచేసి పేపర్ 2 అనేది తెలిసిపోతుంది, పేపర్ 2 స్టాండర్డ్ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. సో తప్పనిసరిగా పేపర్ 1 రాసే మిత్రులు కూడా తప్పనిసరిగా ఈ పేపర్ 2 బిట్స్ను ప్రాక్టీస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, సో మనం బిట్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ బిట్, మరొకసారి కూడా విజ్ఞప్తి అందరికీ, మనం ఈ పార్ట్ 1 చేసాం. ఇది ఈ సీటెడ్ పేపర్ డిసెంబర్ 2019, అందులో 15 బిట్లు చేసాం. మనం రెండవది ఏంటంటే ఇది సెకండ్ పార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్, ఏ టీచర్ కెన్ అడ్రస్ నీడ్స్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్ ఇన్ ఎన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ బై. ఏ టీచర్ కెన్ అడ్రస్ నీడ్స్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్ ఇన్ ఎన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ బై. ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లోపల మామూలుగా నీడ్స్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ లెర్నర్స్, ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల యొక్క అవసరాలను ఉపాధ్యాయులు ఈ విధంగా తీర్చవచ్చు అని చెప్తున్నారు. ఒకటి, emphasizing upon practice and drill and using paper pencil tests for assessment. రెండవది, following uniform ways of instructing the students. మూడవది, giving a lot of written homework and stressing on copying of answers from other bright students. నాలుగవది, developing specific learning objectives based on analysis of each children learning strengths and weaknesses. సో ఫస్ట్ ఏమంటున్నారంటే emphasizing upon practice అండ్ డ్రిల్, అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, డ్రిల్ చేయాలి, పేపర్ పెన్సిల్ టెస్ట్లు అసెస్మెంట్ పెట్టాలని చెప్పేసి, దాని ద్వారా మనం ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో మనం ప్రత్యేక అవసరాల గల పిల్లల అవసరాలను తీర్చొచ్చు అంటున్నారు. ఇక రెండవది, ఫాలోయింగ్ యూనిఫామ్ వే ఆఫ్ ఇన్స్ట్రక్టింగ్ స్టూడెంట్స్, అందరికీ ఒకే రకంగా బోధించడం ద్వారా. మూడవది, గివింగ్ ఏ లాట్ ఆఫ్ రిటర్న్ హోంవర్క్, అందరికి చాలా బాగా హోంవర్క్ చేయాలి, చాలా స్ట్రెస్సింగ్ ఆన్ కాపీయింగ్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్ బ్రైట్ స్టూడెంట్స్, చాలా బ్రైట్గా ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఆన్సర్స్ను కాపీ చేయమనాలి. నాలుగవది, డెవలపింగ్ స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్స్ లెర్నింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. తప్పనిసరిగా ఇక్కడ మనం ఏం చేయాలని కోరుతున్నారంటే, పిల్లల యొక్క స్ట్రెంగ్త్స్ ఏందో వీక్నెస్ ఏందో అనాలిసిస్ చేసి దాని ద్వారా మనం ఒక ప్రత్యేకంగా స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నిర్ధారించుకొని మనం చేయడం అని చెప్పేసి చెప్తున్నారు. డెవలపింగ్ స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ బేస్డ్ ఆన్ అన్ అనాలిసిస్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్స్ లెర్నింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ప్రతి విద్యార్థి యొక్క బలాలను బలహీనతను అనాలిసిస్ చేసి వారికి అనుగుణంగా మామూలుగా వ్యక్తిగతంగా అయింది అంటే ఒక లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ను నిర్ణయించుకోవడం ద్వారా అని చెప్తున్నారు. బహుశా మీకు ఆన్సర్ ఆల్మోస్ట్ వచ్చేసే ఉంటుంది. సో ఇక డైరెక్ట్ ఆన్సర్కే వెళ్తున్నాం, దయచేసి మీ ఆన్సర్ ఏదో పెట్టేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్. సో డెవలపింగ్ స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ బేస్డ్ ఆన్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్స్ లెర్నింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, అంటే ప్రతి విద్యార్థి యొక్క బలాలను బలహీనతను తెలుసుకొని వారికి ఏంటి అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ను నిర్ణయించుకోవడం అన్నట్టు. దాన్ని ఐఈపీ అంటారు, అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని మనం అనుకున్నాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ది బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వన్. సో మిగిలినవి కూడా కాదు, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. ఏ టీచర్ కెన్ ఎంకరేజ్ క్రియేటివ్ లెర్నర్స్ ఇన్ హర్ క్లాస్ రూమ్ బై. సో సృజనశీలైన అభ్యాసకులను ఏ విధంగా ప్రోత్సహించనంటే ఉపాధ్యాయుడిగా మనం ఎట్లా ఎంకరేజ్ చేయాలి. ఎంఫసైజింగ్ కన్వర్జెంట్ థింకింగ్, రెండవది డిస్కరేజింగ్ డైవర్జెంట్ థింకింగ్, మూడవది ఎంకరేజింగ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్ అండ్ అప్రిసియేటింగ్ ఒరిజినల్ ఐడియాస్, నాలుగు డిస్కరేజింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ టేకింగ్ రిస్క్స్ అండ్ అండర్టేకింగ్ ఛాలెంజెస్.
సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ టీచర్ కెన్ ఎంకరేజ్ క్రియేటివ్ లెర్నర్స్ ఇన్ హర్ క్లాస్ రూమ్ బై. ఒక టీచర్ గారు తన క్లాస్ రూమ్లోని క్రియేటివ్ చిల్డ్రన్ను ఏ విధంగా ఎంకరేజ్ చేయవచ్చు అంటే, ఒకటి ఎంఫసైజింగ్ కన్వర్జెంట్ థింకింగ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా. రెండవది డిస్కరేజింగ్ డైవర్జెంట్ థింకింగ్ని డిస్కరేజ్ చేయడం ద్వారా. మూడవది ఎంకరేజింగ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ అప్రిసియేటింగ్ ఒరిజినల్ ఐడియాస్. 4 డిస్కరేజింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ టేకింగ్ రిస్క్స్ అండ్ అండర్టేకింగ్ ఛాలెంజెస్. అంటే ఒకటేమో మామూలుగా కన్వర్జెంట్ థింకింగే చేయాలని చెప్పడం, రెండవది డైవర్జెంట్ థింకింగ్ని డిస్కరేజ్ చేయడం, మూడవది ఎంకరేజింగ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అంటే బహుళ విధాలైన ఆలోచనలను, వాటిని పర్స్పెక్టివ్ను ఎంకరేజ్ చేయడం, అండ్ అప్రిసియేటింగ్ ఒరిజినల్ ఐడియాస్ను ఎంకరేజ్ చేయడం. 4 డిస్కరేజింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ టేకింగ్ రిస్క్ టేక్ చేయడానికి డిస్కరేజ్ చేయడం, అండర్టేకింగ్ ఛాలెంజెస్ని కూడా డిస్కరేజ్ చేయడం. సో దయచేసి మీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంకరేజింగ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ అప్రిసియేటింగ్ ఒరిజినల్ ఐడియాస్. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎట్లుంటుంది అంటే డైవర్జెంట్ థింకింగ్ అనే దానికి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ ఏమన్నాడు, డిస్కరేజింగ్ డైవర్జెంట్ థింకింగ్ అన్నాడు, ఎంఫసైజింగ్ కన్వర్జెంట్ కాదు. ఇక్కడ డిస్కరేజింగ్ 4 కూడా ఇవేవి కావు ఆన్సర్స్. అందులో రైట్ ఆన్సర్ ఎంకరేజింగ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ అప్రిసియేటింగ్ ఒరిజినల్ ఐడియాస్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ క్రింది వాటిలో ఏది అర్థవంతమైన అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తుంది మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్లో అర్థవంతమైన అభ్యసనాన్ని క్రింది వాటిలో ప్రోత్సహించేది ఏది, సపోర్ట్ చేసేది? ఒకటి ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ టు మోటివేట్ చిల్డ్రన్ టు లర్న్. సెకండ్ వన్ ఇంక్రీజింగ్ రివార్డ్స్ అండ్ మోటివేట్ చిల్డ్రన్ టు లర్న్. మూడవది ఫాలోయింగ్ ఓన్లీ ద లెక్చర్ మోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఫోర్త్ వన్ షోయింగ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ ద కాంటెంట్ మ్యాటర్ and having concerns for children's overall well-being and learning. సో క్రింది వాటిలో ఒకటి మామూలుగా మీనింగ్ఫుల్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తుంది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ టు మోటివేట్ చిల్డ్రన్ టు లర్న్. అంటే పిల్లల్ని ఏం చేయాలంటే అనేక టెస్టులు పెట్టాలి, అది పిల్లల్ని మోటివేట్ చేస్తుంది. ఇంక్రీజింగ్ రివార్డ్ అండ్ మోటివేట్ చిల్డ్రన్ అంటే వాళ్ళకు బహుమతులు ఎక్కువ చేయడం ద్వారా. మూడవది ఫాలోయింగ్ ఓన్లీ లెక్చర్ మోడ్, ఉపన్యాస పద్ధతిలో బోధన చేయడం ద్వారా. 4వది షోయింగ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ ద కాంటెంట్ మ్యాటర్ అండ్ హ్యావింగ్ కన్సర్న్ ఫర్ చిల్డ్రన్స్ ఓవరాల్ వెల్బీయింగ్ అండ్ లెర్నింగ్. అంటే మామూలుగా ఏదైతే కాంటెంట్ మ్యాటర్ ఉంటుందో దానిపైన మనం ఇంట్రెస్ట్ చూపెట్టడం, అండ్ హ్యావింగ్ కన్సర్న్ ఫర్ చిల్డ్రన్ ఓవరాల్ వెల్బీయింగ్, పిల్లల యొక్క డెవలప్మెంట్కు, వెల్బీయింగ్కు మరియు వారి యొక్క అభ్యసనానికి మామూలుగా కన్సర్న్ చూపించడం ద్వారా. సో ఇక్కడ 4 ఆన్సర్స్ ఇస్తున్నారు. దయచేసి ఆన్సర్ ఏదో చూసుకోండి. వీలైతే మనం 2 రకాలుగా డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళొచ్చు, లేదా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వెళ్ళొచ్చు. సో అర్థవంతమైన అభ్యసనాన్ని ప్రోత్సహించేది ఏది చూద్దాం. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ట్రై చేద్దాం. ఒకటి ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మోటివేట్ చిల్డ్రన్ అనేది కాదు, పరీక్షలు పెంచడం ద్వారా వాళ్ళను అర్థవంతమైన అభ్యసనం జరగదు. రివార్డ్స్ టు మోటివేట్ చిల్డ్రన్, బహుమతులు ఇవ్వడం ద్వారా అర్థవంతమైన అభ్యసనం జరగదు. లెక్చర్ మోడ్ ద్వారా కూడా జరగదు. ఇక మిగిలిపోయింది 4th ఆన్సర్, షోయింగ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ ద కాంటెంట్ మ్యాటర్ అండ్ హ్యావింగ్ కన్సర్న్ ఫర్ చిల్డ్రన్ ఓవరాల్ వెల్బీయింగ్ అండ్ లెర్నింగ్. ఇది 4th ఆన్సర్. సో నెక్స్ట్ వన్కి వెళ్తున్నాం. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ. సో సమస్యను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ ఇది. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ, సమస్య పరిష్కారంలో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటి అని చెప్తున్నారు. ఒకటి నాట్ ప్లేయింగ్ ఎనీ అటెన్షన్ టు ఎవాల్యుయేటింగ్ ద సొల్యూషన్. సెకండ్ వన్ ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్, ఫోకసింగ్ ఆన్ ఓన్లీ కన్వెన్షనల్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. థర్డ్ వన్ రెస్పాన్స్ సెట్, గెటింగ్ స్టాక్ ఆన్ వన్ వే ఆఫ్ ద రిప్రజెంటింగ్ ఏ ప్రాబ్లమ్. ఫోర్త్ వన్ మీన్స్ ఎండ్ అనాలిసిస్, డివైడింగ్ ద ప్రాబ్లమ్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ సబ్ గోల్స్. సో ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. మనం ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ ఏది ఇందులో? ఒకటి నాట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు ఎవాల్యుయేటింగ్ సొల్యూషన్, మనం ఎవాల్యుయేషన్ సొల్యూషన్కు ఎలాంటి అటెన్షన్ ఇవ్వకపోవడం. రెండవది ఫంక్షనల్ ఫిక్స్నెస్, ఒక ఫిక్స్నెస్గా ఉండడం, ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ద కన్వెన్షనల్ ఫంక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్.
అంటే ట్రెడిషనల్గా ఏదైతే ఉందో కన్వెన్షనల్ ఫంక్షనల్ ఆబ్జెక్ట్ పైనే కేంద్రీకృతం చేయడం. మూడవది రెస్పాన్స్ సెట్, గెటింగ్ స్టక్ ఆన్ వన్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ ప్రాబ్లం, అంటే ప్రాబ్లమ్ను ఒకవైపునే రిప్రజెంట్ చేయడం. రెస్పాన్స్ సెట్, గెటింగ్ స్టక్ ఆన్ వన్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ ప్రాబ్లం. నాలుగవది మీన్స్ ఎండ్ అనాలిసిస్, డివైడింగ్ ద ప్రాబ్లమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ గోల్స్. ఇక్కడ నాలుగో స్ట్రాటజీ ఏమంటున్నాడంటే మీన్స్ అండ్ ఎండ్ అనాలిసిస్ అనేది ఒక స్ట్రాటజీ. డివైడింగ్ ద ప్రాబ్లమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ గోల్స్, సమస్యను చిన్న చిన్న సబ్ గోల్స్గా చేసుకొని పరిష్కరించడం అనేది ఇది ఒకటి. ఏ స్ట్రాటజీ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ ఏది ముఖ్యం అని అంటున్నాడు. సో ఇందులో దయచేసి మీరు మీ యొక్క ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఆన్సర్ కరెక్ట్ అని డైరెక్ట్గా వెళ్తున్నాం. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. మీన్స్ అండ్ ఎండ్ అనాలిసిస్ అనేది ఒక స్ట్రాటజీ. డివైడింగ్ ద ప్రాబ్లమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ గోల్స్, ఇందులో ఇప్పుడు సమస్యను మామూలుగా ఏంటంటే చిన్న చిన్న సబ్ గోల్స్గా డివైడ్ చేస్తారు. ప్రాబ్లమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ గోల్స్, ఆ విధంగా సమస్యను పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్ 20th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. ఈ క్రింది వాటిలో కూడా బోధన అభ్యసన ప్రక్రియ స్ట్రాటజీ సరైనది కాదు అంటున్నాడు. క్రింది వాటిలో బోధన అభ్యసన ప్రక్రియలో సరైనది కానిది ఇది స్ట్రాటజీలు, నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. ఒకటి ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్, రెండవది ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్, మూడవది డైలాగ్ అండ్ డిస్కషన్, ఫోకసింగ్ ఆన్ రిప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ గివెన్. మరొకసారి చూద్దాం. బోధనాభ్యసన ప్రక్రియలో ఈ క్రింది వాటిలో ఒకటి ఎఫెక్టివ్ స్ట్రాటజీ కాదు. ఒకటి ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్, రెండవది ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్, మూడవది డైలాగ్ అండ్ డిస్కషన్, నాలుగవది ఫోకసింగ్ ఆన్ రిప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ గివెన్. సో దయచేసి ఒకసారి మళ్ళీ కూడా చూద్దాం. అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ చేయండి అని చేసుకోవడం, ఇంట్యూటివ్ అది ఏంటిదో గెస్ చేసుకోవాలని. రెండోది ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్, పిల్లల్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, అదేవిధంగా అన్వేషణ పద్ధతి ఎక్స్ప్లోరేట్ చేయడం. మూడోది డైలాగ్ అండ్ డిస్కషన్, అంటే మామూలుగా మాట్లాడుకోవడం, చర్చించడం, డిస్కస్ చేయడం. నాలుగోది ఫోకసింగ్ ఆన్ రిప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ గివెన్, మామూలుగా ఆ యొక్క నేర్చుకున్న దాన్ని రిప్రొడ్యూస్ చేయడం, అంతేగా చేయమనడం అని 4 ఇస్తున్నాడు. సో బహుశా మీకు అర్థమై ఉంటుంది ఎఫెక్టివ్ స్ట్రాటజీ టీచింగ్ లెర్నింగ్లో ఏది అంటున్నాడు. అంటే దయచేసి ఇక్కడ ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి నాట్ వచ్చిందా, డైరెక్ట్ అంటున్నాడా, తొందరలో మనం వెళ్ళిపోతే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. సో దీనికి రైట్ ఆన్సర్ 4th వన్. ఫోకసింగ్ ఆన్ రిప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ గివెన్, అంటే పట్టడం ఇండైరెక్ట్ బట్టి దాన్ని రిప్రొడ్యూస్ చేయమనడం అనేది కదా, అది ఎఫెక్టివ్ స్ట్రాటజీ కాదు టీచింగ్ లెర్నింగ్. సో నెక్స్ట్ వన్కి వెళ్తున్నాం. హౌ కెన్ టీచర్స్ డీల్ విత్ చిల్డ్రన్ హూ ఆర్ నాన్ అటెంటివ్ ఇన్ ద క్లాస్ రూమ్. అయితే పిల్లలు సరిగా మనం పాఠ్యాంశం చెప్పేటప్పుడు కానీ ఇది కానీ సరిగా అటెన్షన్ ఇస్తలేరు, వాళ్ళని ఎట్లా డీల్ చేస్తారు మీరు అంటున్నాడు. ఒకటి ఆస్క్ ద చిల్డ్రన్ టు గో అవుట్ ఆఫ్ ద క్లాస్, రెండవది స్కోల్డ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ క్లాస్, మూడవది టాక్ టు దెమ్ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ దేర్ డిస్ఇంట్రెస్ట్, నాలుగవది గివ్ దెమ్ లాట్ ఆఫ్ వర్క్షీట్ యాజ్ హోంవర్క్. సో దయచేసి జనరల్గా క్వశ్చన్స్ చాలా జనరల్గా అడుగుతున్నాడు. అంటే మనం ఎట్లా ఉంటాం ఒక టీచర్గా, మనం ఎట్లా వర్కౌట్ చేస్తాం క్లాస్లో ఎదుర్కొంటున్న సమస్యలను అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. వెరీ సింపుల్, మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. బట్ అయినా దయచేసి ఒకసారి ఆలోచించండి. ఒకటేది ఏంటంటే ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడట అంటే అంత నాన్ అటెంటివ్, పిల్లలు అటెన్షన్ ఇస్తలేరు క్లాస్ రూమ్లో, వాళ్ళను ఎట్లా చేసుకుంటాం. హౌ కెన్ ఏ టీచర్ డీల్ విత్ ద చిల్డ్రన్ హూ ఆర్ నాన్ అటెంటివ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒకటి ఆస్క్ ద చిల్డ్రన్ టు గో అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోమనడం. రెండోది స్కోల్డ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంటైర్ క్లాస్, తర్వాత ముందు అప్పుడప్పుడు వాళ్ళని తిట్టడం, స్కోల్డ్ చేయడం తరచుగా. మూడోది టాక్ టు దెమ్ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఆఫ్ దర్ డిస్ఇంట్రెస్ట్, వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోతున్నారో కారణం తెలుసుకోవడం. నాలుగోది గివ్ దెమ్ ఏ లాట్ ఆఫ్ వర్క్షీట్ యాజ్ హోంవర్క్, చాలా బాగా హోంవర్క్ ఇవ్వడం వాళ్ళకని అంటున్నాడు. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టాక్ టు దెమ్ అండ్ ఫైండ్ అవుట్ రీజన్స్ ఫర్ దర్ డిస్ఇంట్రెస్ట్. సో ఇక్కడ డైరెక్ట్ తెలిసింది కాబట్టి వెళ్తున్నాం, లేకుంటే మనం దాన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా
క్లాస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళావు అనడం అనేది కూడా సరైనది కాదు. స్కూల్ దేమ్ అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కూడా ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రాంగ్ స్ట్రాటజీ, సెకండ్ వన్ ది రాంగే. లాట్ ఆఫ్ హోంవర్క్ చేయడం కూడా రాంగే కదా. టాక్ టు దెమ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ దేర్ డిస్ఇంట్రెస్ట్, ఎందుకు ఆసక్తి చూపెట్టలేకపోతున్నారు అనేది అడిగి తెలుసుకోవడం అనేది స్ట్రాటజీ. ఓకే. సో నెక్స్ట్, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ సజెస్ట్ దట్ డాష్ ఇస్ ద క్రూషియల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో నిర్మాణాత్మక వాదం ప్రకారం డాష్ అనేది డాష్ ఈజ్ క్రూషియల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్, జ్ఞాన నిర్మాణంలో ముఖ్యమైనది డాష్ అంటున్నాడు. ఒకటి ప్రియర్ టు ది నాలెడ్జ్ ఆఫ్ లెర్నర్, రెండవది కండిషనింగ్, మూడవది పనిష్మెంట్, నాలుగవది రోట్ మెమరైజేషన్. ఒకటి ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ద లెర్నర్ అంటే ఎవరైతే అభ్యాసకుడు ఉంటాడో లెర్నర్ ఉంటారో విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానం అనేది చాలా ముఖ్యం ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. రెండవది కండిషనింగ్ నిబంధనము, మూడవది పనిష్మెంట్ శిక్ష, నాలుగవది రోట్ మెమరైజేషన్ బట్టి అభ్యసనం అంటున్నాడు. బహుశా మీకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. సో ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ సజెస్ట్ దట్ డాష్ ఇస్ ద క్రూషియల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. ఒకటి ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ద లెర్నర్ అంటే అభ్యాసకుడి యొక్క పూర్వ జ్ఞానం, రెండవది నిబంధనము, పనిష్మెంట్, రోట్ మెమరైజేషన్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏదంటే, సో ఇక్కడ వెళ్తున్నాం, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ద లెర్నర్. So next with children construct navy theories about various phenomena. In this background a teacher should. సో పిల్లలు రకరకాల నేవీ థియరీస్ ఏవో సిద్ధాంతాలు పట్టుకొస్తారట. ఇంతకుముందు కూడా అనుకున్నాం కొన్ని సందర్భాల్లో కూడా ఏమంటారు, ముఖ్యంగా ఒక సైన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పప్పు తింటే చింబొచ్చు సార్, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు గాయం అయితే దెబ్బలు ఏమంటారట అంటే పప్పు తింటే చింబొస్తుంది సార్. అరే ఎట్లనయా అని అంటే వాళ్ళ ఆ థియరీస్ని ఎట్లా తొలగించాలి, అది సరైనది కాదు అనేది అశాస్త్రీయమైందని తెలుసు కానీ అట్లా బిలీవ్ చేస్తారు కదా, దాన్ని ఎట్లా తొలగించాలి అని అంటే ఏ ఛాలెంజింగ్ దీస్ కాన్సెప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ త్రూ డైలాగ్, రెండోది డిస్మిస్ దీస్ ఐడియాస్ దట్ చిల్డ్రన్ హ్యావ్, మూడవది ఇగ్నోర్ చిల్డ్రన్స్ ఐడియాస్ అండ్ థియరీస్, నాలుగోది స్కోల్డ్ ద చిల్డ్రన్ ఫర్ హ్యావింగ్ దీస్ ఐడియాస్ దట్ ఇంటర్ఫియర్ విత్ హర్ టీచింగ్. సో ఎట్లా ఇలాంటి నేవీ థియరీస్ని మనం ఏ రకంగా వాటిని తొలగించవచ్చు. చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ నేవీ థియరీస్ అబౌట్ వేరియస్ ఫినమినా. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఏ టీచర్ షుడ్, మనం ఏం చేయాలి అంటే ఛాలెంజ్ ది కన్సెప్షన్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేయాలి త్రూ డైలాగ్, మనం చర్చ ద్వారా మాట్లాడడం ద్వారా కదా. రెండోది డిస్మిస్ దీస్ ఐడియాస్ చిల్డ్రన్స్ హ్యావ్, వాటిని పోనీలే అని డిస్మిస్ చేయాలి. ఇగ్నోర్ ద చిల్డ్రన్ ఐడియాస్ అండ్ థియరీస్, అలాంటి వాటిని ఇగ్నోర్ చేయడం, డిస్మిస్ చేయడం. నాలుగు స్కోల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ హ్యావింగ్ దీస్ ఐడియాస్, పిల్లల్ని తిట్టడం అట్లాంటి ఐడియాస్ ఉన్నందుకు. సో ఏది మంచిది ఎట్లా అని అంటున్నాడు. సో బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉండొచ్చు. సో దయచేసి మీ ఆన్సర్ని పికప్ చేసుకోండి. సో ఇలా డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నా. ఒకటి ఏంటంటే ఛాలెంజ్ దీస్ కన్సెప్షన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ త్రూ డైలాగ్. సో డైలాగ్ ద్వారా, మాట్లాడడం ద్వారా, చర్చ ద్వారా దాన్ని మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో, నేవీ థియరీస్ని ఏవైతే ఉంటాయో ఛాలెంజ్ చేయడం, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా వాటిని మామూలుగా తొలగించడం అనేది ముఖ్యమైన స్ట్రాటజీ. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఈస్, అంటే పిల్లలకు కాగ్నిషన్స్ అండ్ ఎమోషన్స్, ఎమోషన్స్ అంటే మనకు తెలిసిందే ఉద్వేగాలు, అవునా కదా, టెన్షన్, ఉద్వేగం అంటాం, భయం కావచ్చు, కోపం కావచ్చు కదా, ఆందోళన కావచ్చు, ఇవన్నీ ఎమోషన్స్ ఉంటాయి, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఎమోషన్స్. అండ్ కాగ్నిషన్ అంటే ఇండైరెక్ట్గా లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సింపుల్ చెప్పాలంటే లెర్నింగ్కు ఎమోషన్స్కి ఏమైనా సంబంధం ఉందా. లెక్కలంటే భయం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, భయపడితే మరి వస్తుందా, సైకిల్ దొక్కడం నేర్చుకోవడం భయం, ఎమోషన్ ఎగ్జాంపుల్ అట్లా, దానికి ఏమైనా ఉంటుందా, లెర్నింగ్కు ఎమోషన్కి ఏమైనా ఇంటర్ రిలేషన్ ఉంది. ఇక్కడ కాగ్నిషన్, కాగ్నిషన్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ అంటున్నాడు, మనకు తెలుసు, ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇండైరెక్ట్లీ నథింగ్ బట్ లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాగ్నిషన్కు ఎమోషన్కి ఏం రిలేషన్షిప్ ఉంది. ఒకటో ఆన్సర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి సంబంధం లేదు. రెండు యూనిడైరెక్షనల్, ఒకవైపు ఉంటుంది, ఎమోషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ కాగ్నిషన్. రెండవది యూనిడైరెక్షనల్, కాగ్నిషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎమోషన్స్, కాగ్నిషనే ఎమోషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నాలుగవది బైడైరెక్షనల్, డైనమిక్ ఇంటర్ప్లే బిట్వీన్ బోత్, ఆ రెండింటికి ఇంటర్ రిలేషన్ ఉంది, ఇంటర్ప్లే చేస్తాయి ఒకదాన్నొకటి. అంటే కాగ్నిషన్ అనేది ఎమోషన్, కాగ్నిషన్ రెండు ఇంటర్ప్లే అవుతాయి అని చెప్తున్నాడు. బైడైరెక్షనల్ ఉంటుంది,
సో దయచేసి దీనికి ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఏంటి అంటే డైరెక్ట్ ఆన్సర్ వెళ్తాం బై డైరెక్షనల్. ఇది అంటే డైనమిక్ ఇంటర్ప్లే బిట్వీన్ దెమ్, రెండింటి మధ్య ఇంటర్ప్లే అనేది ఉంటుంది రిలేషన్షిప్లో. ఇట్ ఈస్ ఎ బై డైరెక్షనల్, ఏ డైనమిక్ ఇంటర్ప్లే బిట్వీన్ బోత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ లెర్నింగ్? క్రింది వాటిలో అభ్యసనం ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, రెండవది ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, మూడవది పెడగాజికల్ స్ట్రాటజీస్, నాలుగవది సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ దయచేసి ఏంటంటే ఆన్సర్స్ ఏమి ఇస్తున్నాడు? ఒకటి పిల్లల యొక్క ఆసక్తులు, ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, రెండవది ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, పిల్లల యొక్క ఉద్వేగ ఆరోగ్యం, ఎమోషనల్ హెల్త్ అనేది అంటున్నాడు. మూడవది పెడగాజికల్ స్ట్రాటజీస్, అంటే బోధన అభ్యసన ప్రక్రియ ఏవైతే ఉంటాయో ఆ పద్ధతులు అంటున్నాడు. నాలుగవది సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, విద్యార్థి యొక్క సాంఘిక సాంస్కృతిక కాంటెక్స్ట్ అని అంటున్నాడు. సో 4 ఇచ్చాడు. ఆన్సర్స్ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ మల్టిపుల్గా చెప్తున్నాడు. ఒకటో ఆన్సర్ 1, 2 పై 2 అంటున్నాడు. రెండో ఆన్సర్లో 2, 3, మూడో ఆన్సర్లో 1, 2, 3, నాలుగో ఆన్సర్లో 1, 2, 3, 4 అంటే పైన ఇచ్చిన 4 అన్నీ కూడా ఆన్సర్ అంటున్నాడు. మూడో దానిలో పై 3 అంటున్నాడు, 1, 2, 3 అంటున్నాడు. రెండో దానిలో 2, 3 అన్నాడు. ఒకటో దానిలో 1, 2 అని ఇస్తున్నాడు. అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఒకటో ఆన్సర్. రెండవ దానిలో 2, 3 ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, పెడగాజికల్ స్ట్రాటజీస్. మూడో దానిలో 1, 2, 3 అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, మూడోది పెడగాజికల్ స్ట్రాటజీస్. నాలుగో దానిలో 1, 2, 3, 4 అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, పెడగాజికల్ స్ట్రాటజీస్, నాలుగోది సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఈ విధంగా మల్టిపుల్ ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏది రైట్ దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మీకు ఈజీగా దొరికిపోతుంది. సో మీ ఆన్సర్ ఏదో పుటప్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ అన్నీ కలుస్తాయి. ఇక్కడ అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇంపార్టెంటే, లెర్నింగ్ ప్రభావితం చేస్తుంది, ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ రైటే కదా, అంటే ఉద్వేగం ఏదైతే ఉంటే హెల్త్ ఆఫ్ ద ఎమోషనల్ హెల్త్ కూడా ముఖ్యమే, పెడగాజికల్ స్ట్రాటజీస్ కూడా ముఖ్యమే. 4వ తీసుకుంటే సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ముఖ్యమే. ఈ 4 ఉన్నది ఏది అంటే 4th వన్. సో మిగతాయి కాదు. డాష్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో జ్ఞాన నిర్మాణం లోపల ముఖ్యమైనది డాష్ అంటున్నాడు. డాష్ ఆర్ ఇవి చాలా ముఖ్యం ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే అర్థవంతమైన జ్ఞాన నిర్మాణంలో ఈ క్రిందివి చాలా ముఖ్యం అంటున్నాడు. ఒకటి సోషల్ ఇంటరాక్షన్స్, రెండవది డ్రిల్ అండ్ రిపిటేటివ్ రికాల్, మూడవది రివార్డ్ అండ్ పనిష్మెంట్, నాలుగవది స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్. బహుశా మీరు ఆల్రెడీ ఆన్సర్ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, ఎందుకంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో చాలా కీలకమైన మనకు పియాజే ఉంది, పియాజే కాగ్నిటివ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్, అదేవిధంగా వైగాట్స్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో అది కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే ఆన్సర్ కళ్ళు మూసుకొని చేసేయచ్చు. సో బహుశా మీరు ఆన్సర్ను ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఆన్సర్ సోషల్ ఇంటరాక్షన్స్, రెండవది డ్రిల్ అండ్ రిపిటేషన్ రికాల్, మూడవది రివార్డ్ అండ్ పనిష్మెంట్, నాలుగవది స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్. ఇలా డాష్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. అర్థవంతమైన జ్ఞాన నిర్మాణంలో ఏవి చాలా ముఖ్యం. సో మీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. సో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సోషల్ ఇంటరాక్షన్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో చాలామంది చెప్తున్నారు మనకి సీటెట్ ఇప్పుడు ఏదైతే మనకు ఎగ్జామ్ నడుస్తుందో ఈ డిసెంబర్ 2021 లోపల ఈ వైగాట్స్కి మీద దాదాపు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి అని చెప్తున్నారు. చాలా చాలా ముఖ్యం. సో కొంచెం కాషియస్గా ఉండండి. దయచేసి ఒక 3-4 సార్లు చదవండి ప్రశ్నను. కరెక్ట్ ఆన్సర్ ఏదో కొంచెం ఫైండ్ అవుట్ అండి. మనం పేపర్లో చూస్తాం మనం. అదేంటి అంటే మామూలుగా జడ్పీడి తర్వాత స్కఫోల్డింగ్ అన్నట్టు ఇచ్చాడు, కానీ కొంచెం ఆలోచిస్తే అది ఏంటంటే స్కఫోల్డింగ్ కాదు, జడ్పీడి కింద వస్తుంది. సో అట్లా బీ కాషియస్, తప్పనిసరిగా మనం కొంచెం కాషియస్గా ఉండాలి. నెక్స్ట్ బిట్, వెన్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ ఎంగేజ్ ఇన్ అన్ యాక్టివిటీ such as design and conduct an experiment to earn a reward that is not directly related to the activity, they are likely to. అంటే కొందరు పిల్లలు ఏం చేస్తున్నారంటే మామూలుగా రివార్డ్ కోసమే, బహుమతుల కోసమే ఒక యాక్టివిటీ, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారట.
లేదా ఎలాంటి రివార్డు స్టార్ కానీ బ్యాడ్జెస్ కానీ వాళ్ళు లైక్లీ టు ఏంటిది దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, అది దేనికి దారితీస్తుంది, డెవలప్ మెటీరియలిస్టిక్ అటిట్యూడ్ టువార్డ్స్ లెర్నింగ్, రెండోది ఎంజాయ్ లెర్నింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, మూడోది పర్సిస్ట్ ఇన్ డూయింగ్ అన్ యాక్టివిటీ ఈవెన్ వితౌట్ ద రివార్డ్, నాలుగోది సెట్ మాస్టరీ గోల్స్ ఫర్ దెమ్సెల్వ్స్ రాదర్ దాన్ వర్క్ టు ప్లెజర్ అదర్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం. క్వశ్చన్ కొద్దిగా లెంతీ ఉంటుంది, ఇట్లనే అడుగుతున్నాడట. క్వశ్చన్స్ కొంచెం కాషియస్గా ఉండండి. వెన్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ ఎంగేజ్ ఇన్ అన్ యాక్టివిటీ సచ్ ఐజ్ డిజైన్ అండ్ కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక పిల్లలు ఏం చేస్తున్నారట అంటే ఒక యాక్టివిటీలు ఎంగేజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేసి నిర్వహించడం, టు ఎర్న్ ఏ రివార్డ్, ఒక బహుమతిని పొందడానికి. ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద యాక్టివిటీకి రిలేటెడ్ లేదట. బట్ సచ్ ఐజ్ ఏ స్టార్ కానీ బ్యాడ్జ్ కానీ పొందడానికి దే ఆర్ లైక్లీ టు దేనికి దారితీస్తుంది, డెవలప్ మెటీరియలిస్టిక్ అటిట్యూడ్ టువార్డ్స్ లెర్నింగ్గా, అంటే అభ్యసనం అనేది ఒక మెటీరియలిస్టిక్ అటిట్యూడ్గా డెవలప్ అయ్యే ప్రమాదం ఉందా. రెండవది ఎంజాయ్ లెర్నింగ్ ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్గా, వాళ్ళు నేర్చుకోవడాన్ని మామూలుగా అండర్స్టాండింగ్ అనేది కోసమా, ఎంజాయ్ లెర్నింగ్ అంటే అభ్యసనాన్ని ఎంజాయ్ చేస్తారు, ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన చేసుకోవడంలో అభ్యసనాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం. మూడవది పర్సిస్ట్ ఇన్ డూయింగ్ యాక్టివిటీ ఈవెన్ వితౌట్ రివార్డ్, బహుమతులు లేనప్పటికీ వాళ్ళు యాక్టివిటీని పర్సిస్ట్ చేస్తూ చేయడం. నాలుగవది సెట్ ఆఫ్ మాస్టరీ ఆఫ్ గోల్స్ ఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఒక మంచి గోల్స్ నిర్ణయించుకోవడం రాదర్ దాన్ వర్క్ ఫర్ ప్లెజర్ అదర్స్, ఇతరులు సంతోషపడడం కాకుండా తమకు తామే మామూలుగా ఒక గోల్స్ నిర్ధారణ చేసుకోవడానికి సహాయపడుతుంది. సో దయచేసి బహుశా మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేసే ఉంటారు. మీ ఆన్సర్ ఏదో చెప్పండి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాం. అది దేనికి దారితీస్తుంది అంటే డెవలప్ మెటీరియలిస్టిక్ అటిట్యూడ్ టువార్డ్స్ లెర్నింగ్. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. డెవలప్ మెటీరియలిస్టిక్ అటిట్యూడ్స్ టువార్డ్స్ లెర్నింగ్, అది మెటీరియలిస్టిక్ దానికి దారితీస్తుంది. సో ఇక్కడ ఎంజాయ్ లెర్నింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్కు దారితీయదు. పర్సిస్ట్ ఇన్ డూయింగ్ యాక్టివిటీ ఈవెన్ వితౌట్ రివార్డ్ కూడా దారితీయదు. టు సెట్ ఏ మాస్టరీ గోల్స్ ఫర్ దెమ్సెల్వ్స్ రాదర్ దాన్ వర్క్ ఫర్ టు ప్లెజర్ అదర్స్. సో ఒక గోల్ సెట్ చేయడానికి కూడా దారి చేయదు, అవునా కదా. సో వెన్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ ఎంగేజ్ అట్లా యాక్టివిటీ అనేది దారికి తీస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈస్, అంటే చైల్డ్హుడ్ అనే భావన ఒకటి యూనివర్సల్లీ ద సేమ్ అక్రాస్ డిఫరెంట్ కల్చరల్ కాంటెక్స్ట్. రెండవది సోషల్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఏ సోషల్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు కాంటెంపరీ సోషియో కన్స్ట్రక్టివిస్ట్ థియరిస్ట్స్. మూడవది దట్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఈవిల్ అండ్ హ్యావ్ టు బి సివిలైజ్డ్. నాలుగవది చిల్డ్రన్ బిగిన్ విత్ నథింగ్ ఎట్ ఆల్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ షేప్డ్ ఎంటైర్లీ బై ద ఎన్విరాన్మెంట్. సో చైల్డ్హుడ్ అనే భావన ఏంటి అంటే యూనివర్సల్లీ ద సేమ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. అక్రాస్ ద డిఫరెంట్ కల్చర్స్, అంటే వేరు కల్చర్లు ఒకే రకంగా ఉంటుంది అని అంటున్నాడు. రెండోది ఏ సోషల్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు కాంటెంపరీ సోషియో కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. సోషియో కన్స్ట్రక్టివిస్ట్ సిద్ధాంతాల ప్రకారం ఇది ఒక సాంఘిక నిర్మితమైంది. చైల్డ్హుడ్ అనేది సాంఘిక నిర్మితం అనేది అంటున్నాడు. మూడోది చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఈవిల్, పుట్టుకతోటే పిల్లలు ఈవిల్గా జన్మిస్తారు అండ్ హ్యావ్ టు బి సివిలైజ్డ్, వాళ్ళని సివిలైజ్డ్గా మార్చాలి. నాలుగవది దట్ చిల్డ్రన్ బిగాన్ విత్ నథింగ్ ఎట్ ఆల్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ షేప్డ్ ఎంటైర్లీ బై ద ఎన్విరాన్మెంట్. సో పిల్లల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ద్వారానే రూపుదిద్దుకుంటాయి అని ఇక్కడ 4 ఇచ్చాడు. బహుశా ఇందులో ఏది సరి అనేది గుర్తుపట్టాలి. సో యూ కెన్ గో త్రూ ద ఎలిమినేషన్ ప్రాసెస్ ఆర్ ఇఫ్ యూ నో అదర్వైజ్ ఇఫ్ యూ గెట్ డైరెక్ట్ ఆన్సర్ యూ కెన్ గో దట్ ఆల్సో. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వెళ్తున్నాం. ఇక్కడ ట్రై చేద్దాం. యూనివర్సల్లీ అంటే చైల్డ్హుడ్ కన్స్ట్రక్షన్ అనేది అయితే ఉందో యూనివర్సల్లీ ద సేమ్ అక్రాస్ ద డిఫరెంట్ కల్చరల్ కాంటెక్స్ట్ కాదు కదా, విభిన్నంగా ఉంటుంది. డిఫరెంట్ యూనివర్సల్లో డిఫరెంట్ కల్చరల్ కాంటెక్స్లో సేమ్ ఉండదు. ఇక మూడోది ద చిల్డ్రన్ ఆర్ బర్న్ విత్ ఈవిల్ అనేది కదా, మూడోది కూడా ఎలిమినేషన్. ద చిల్డ్రన్ బిగాన్ విత్ ఓన్లీ ఎన్విరాన్మెంటే షేప్ చేయదు కదా. సో అందువల్ల సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఏ సోషల్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు కాంటెంపరీ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్. ఇది ఒక సాంఘిక నిర్మితమైంది. చైల్డ్హుడ్ అనేది సాంఘికంగా నిర్మితమైంది. ఎవరి ప్రకారం అంటే సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిస్ట్ ఇండైరెక్ట్ వైగాట్స్కి.
ఓకే, నెక్స్ట్ వన్ వెళ్తున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్? మిడిల్ చైల్డ్హుడ్ యొక్క లక్షణం ఏంటి? సో దయచేసి తప్పనిసరిగా ఇది ఊకే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ యొక్క ఇది పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మనకు ఉంది కదా, అక్కడ తీసుకోవచ్చు. చూద్దాం ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఒకటి ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అకార్డ్ ఎట్ ఏ వెరీ ర్యాపిడ్ పేస్. రెండవది ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అండ్ యూజ్ సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్? ఒకటి ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అకర్స్ ఎ వెరీ ర్యాపిడ్ పేస్. రెండవది ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అండ్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ రీజనింగ్ డెవలప్స్. మూడవది చిల్డ్రన్ బిగిన్ టు థింక్ లాజికల్లీ బట్ కాంక్రీట్లీ. లెర్నింగ్ అకర్స్ ప్రైమరీలీ త్రూ ద సెన్సరీ అండ్ మోటార్ యాక్టివిటీస్. సో మిడిల్ చైల్డ్హుడ్ యొక్క లక్షణం ఏంటిది అంటే జనరల్ ఇక్కడ మనందరికీ తెలిసిందే. అంటే మనం పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్టయితే సెన్సరీ మోటార్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే మిడిల్ చైల్డ్హుడ్ అనేది ఎందులో వస్తుంది అనేది మనం పికప్ చేసుకోవాలి. మిడిల్ చైల్డ్హుడ్ అంటే మళ్ళీ ఒకసారి తీసుకున్నట్టయితే మామూలుగా ఇన్ఫాన్సీ 0 to 2 years. రెండవది కనుక తీసుకున్నట్టయితే మనం ఎర్లీ చైల్డ్హుడ్ కదా 2 to 5 years అంటాం. తర్వాత లేట్ చైల్డ్హుడ్ 7 to 11 years అని పేర్కొంటాం. సో అక్కడ పికప్ చేసుకోవాల్సి వస్తుంది. మిడిల్ చైల్డ్హుడ్ అనేది ఏదైతే ఉందో 7 to 11 years old, 2 to 7, 7 to 11 years ఉంది కదా, 5 to 11 years oldలో లక్షణం ఏంది అనేదాన్ని అట్లా మనం కంపేర్ చేస్తే కానీ ఇది ఈజీగా చేయలేము. సో ఇక్కడ 7 to 11 years old ఏదైతే ఉందో అది ఏమొస్తుంది, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వస్తుంది కదా. దీన్ని లింక్ చేస్తుంది చూడండి, రెండింటి పియాజేకు డెవలప్మెంటల్ స్టేజెస్కి లింక్ చేసి బిట్ ఫ్రేమ్ చేస్తారు. కొంచెం అనలైజ్ చేసుకోవాలి. సో అక్కడ మనం పియాజే యొక్క కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క మిడిల్ చైల్డ్హుడ్ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అట్లా అనుకోవాలి ఇక మనం. దాని లక్షణం ఏంది, ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అకర్స్ వెరీ ర్యాపిడ్ ఫేస్ అంటే భౌతిక పెరుగుదల వికాసం చాలా వేగంగా ఉంటుంది. రెండవది ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్గా థింక్ చేయగలుగుతారు, సైంటిఫిక్ రీజనింగ్ డెవలప్ అవుతుంది. మూడవది చిల్డ్రన్ బిగాన్ థింక్ లాజికల్లీ బట్ కాంక్రీట్లీ. పిల్లలు లాజికల్గా చేస్తారు, ఆలోచిస్తారు, థింక్ చేస్తారు, కానీ కాంక్రీట్లీ మూర్తంగా ఉన్న వాటి గురించే ఆలోచన చేస్తారు. నాలుగవది లెర్నింగ్ అకర్స్ ప్రైమర్లీ త్రూ ద సెన్సరీ మోటార్ యాక్టివిటీ ద్వారా మాత్రమే లెర్నింగ్ జరుగుతుంది. సో దయచేసి మీ యొక్క ఆలోచన వచ్చేసే ఉంటుంది, మీ యొక్క ఆన్సర్ ఏదో పుటప్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఇది ఏంటి అంటే మనకు పియాజే యొక్క కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. మిడిల్ చైల్డ్హుడ్ అంటే పియాజేకు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వస్తుంది. దాని యొక్క ముఖ్య లక్షణం మనందరికీ తెలిసింది. థర్డ్ వన్, చిల్డ్రన్ బిగాన్ టు థింక్ లాజిక్గా ఆలోచిస్తారు, కానీ కాంక్రీట్లీ మూర్తంగా ఉన్న వాటిని గురించే లాజికల్గా తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుంది. ఇక ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్ అనేది మనకు తెలుసు, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లక్షణం. అదేవిధంగా మిగతా రెండు కూడా దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా మిడిల్ చైల్డ్హుడ్ యొక్క ముఖ్యమైన లక్షణం కాదు ఇవి రెండు. సో నెక్స్ట్ టైంకి వెళ్తున్నాం. సో లాస్ట్ వన్, ఫ్యామిలీ అండ్ నైబర్హుడ్ ఆర్ సైకలాజికల్ ఏజెన్సీ ఫర్ చిల్డ్రన్. రెండవది ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీస్. మూడవది మిడిల్ సోషలైజేషన్ ఏజెన్సీస్, సెకండరీ సోషలైజేషన్ ఏజెన్సీస్. సో ఫ్యామిలీ అంటేనే మనకు గుర్తు వస్తుంది, అది ప్రైమరీయా సెకండరీ అనేది ఒక్కసారి మనసుకు పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ చేసేసుకోండి. ఫ్యామిలీ అండ్ నైబర్హుడ్ ఆర్ వన్ ఆఫ్ ది సైకలాజికల్ ఏజెన్సీస్ ఫర్ చైల్డ్హుడ్. రెండవది ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీస్. మూడవది మిడిల్ సోషలైజింగ్ ఏజెన్సీస్. నాలుగవది సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్. సో బహుశా మీ ఆన్సర్ ఐడెంటిఫై చేసే ఉంటారు. ఇక్కడ డైరెక్ట్ వెళ్తున్నాం. ఫ్యామిలీ అంటే ప్రైమరీ సోషలైజేషన్ ఏజెన్సీస్. సో ఇక్కడ ప్రైమరీ ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్యామిలీ ఆర్ ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీ, మిగతా ఏవి కూడా కాదు. ఫ్యామిలీ అంటేనేమో మనకు ప్రైమరీ సోషలైజేషన్, స్కూల్ అంటేనేమో సెకండరీ. అవి రెండు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఆ కాంబినేషన్లో అడుగుతున్నారు. స్కూల్ కావచ్చు, అదేవిధంగా తీసుకున్నట్టయితే పీర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, టీవీ కావచ్చు, సెకండరీ సోషలైజేషన్లో వస్తాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. మనం దీనిలో ఈ వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ విధంగా పేపర్ 1 మిత్రులు కానీ పేపర్ 2 మిత్రులు కానీ దయచేసి
ఈసారి మనకు ఈ యొక్క ఈ యొక్క 2021 లోపల మనకు సీటెడ్ పేపర్ కొంచెం క్రిటికల్గా ఉంటుందని చెప్తున్నారు. క్రిటికల్ థింకింగ్ను మనకు పరీక్షించే విధంగా వస్తుంది. ఒకసారి రాకపోగానే మనం దొరకకపోవచ్చు. ఒకసారి చదవగానే 1-2 సార్లు చదవండి దయచేసి. మళ్ళీ ప్రశ్నను చదువుకొని ఆన్సర్స్ ఏవో చూసుకోండి. కొంచెం క్రిటికల్గా థింక్ చేస్తే ఆన్సర్ చాలా ఈజీ అంటున్నారు పిల్లలు. చాలామంది చెప్పినట్టు కొద్దిగా ఆలోచించి చేయాలి సార్, డైరెక్ట్ ఆన్సర్స్ లేవని చెప్తున్నారు. సో జాగ్రత్త. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.